శ్రీకృష్ణ భగవానునికి తప్పలేదు నీలాపనిందలు మేమెంత అన్నట్టుగా మాట్లాడుతున్న నందూస్ వాళ్ళు. తాము చేయని తప్పుకి గత 6 వారాలుగా తమ 70 ఏళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అభంశుభం తెలియని వాళ్ళ పిల్లలు కష్టపడుతున్నారంట. రీసెంట్‌గా నందూస్ వాళ్ళ నుంచి వచ్చిన వీడియో గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఇదే సమయంలో ఈ నందూస్ వాళ్ళ దగ్గర పనిచేసిన చాలా మందికి పోలీస్ కేసులు పడుతున్నాయి అన్నట్టుగా అండ్ వీళ్ళ కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా దీనికి కారణం ఏంటో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ అయింది రీసెంట్‌గా. దాంట్లో ఈ నందన గారు ఏం చెప్తున్నారంటే, మేము గత 6 వారాలుగా చాలా సఫర్ అవుతున్నాము. 6 సంవత్సరాలు కష్టపడి మేము ఎదిగిన తీరుని ఈ 6 వారాల్లో అందరూ కుప్పకూల్చేశారు. అసలు సోషల్ మీడియాలో చర్చలు జరగడం ఏంటి, సోషల్ మీడియాలో వాదనలు జరగడం ఏంటి, తప్పు చేస్తే కోర్టులున్నాయి, న్యాయస్థానాలున్నాయి, అక్కడే మేము మాట్లాడుకుంటాము, మేము నీతి నిజాలతో బయటపడతామన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. దాంతోపాటు తమ 70 ఏళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అవుతున్నారు, అభంశుభం తెలియని వాళ్ళ పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా దీనికి చాలామంది బాధితులు మాట్లాడేది ఏంటంటే, అసలు తప్పు చేసి స్కామ్ చేసి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న మీ వల్ల మేమెంత సఫర్ అయ్యాము, దేశం వెళ్ళి ఎంతలా బాధపడ్డాము, ఎంత నరకయాతన పడ్డాము అవి మీకు తెలుసా? ఇప్పుడేదో వచ్చి నీతులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ తల్లిదండ్రులకే బాధ ఉంటుందా? మా తల్లిదండ్రులు మేము ఎక్కడున్నామో ఏంటి మా పరిస్థితి అని తెలుసుకోలేని పరిస్థితిలో మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఎలాంటి సమాధానం చెప్పలేనప్పుడు మా బాధ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఈ బాధితులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ నందూస్ వాళ్ళు ఏమంటున్నారంటే, జరుగుతున్న చర్చలన్నీ సోషల్ మీడియాలో జరగకూడదు, తప్పొప్పులన్నీ న్యాయస్థానాల్లో ఉండాలి, న్యాయస్థానాల్లో నిర్ధారించబడాలి, న్యాయస్థానాల్లో విచారణ జరగాలి, అంతేకాని సోషల్ మీడియాలో ట్రయల్స్ జరుగుతూ సోషల్ మీడియాలో తప్పొప్పులను నిర్ధారించడం కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా పరంగానే కదా మీరు ఎదిగింది, ఆ సోషల్ మీడియాలో మిమ్మల్ని చూసే కదా డబ్బులు చాలామంది ఇచ్చింది, ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చలు జరగాలి, ఆ సోషల్ మీడియా పరంగానే మీకు శిక్షలు పడాలని చాలామంది బాధితులు కోరుకుంటున్నారు అన్నది వీళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్కి వీళ్ళు ఒక మాట మాట్లాడారు ఫ్రెండ్స్, ఆ శ్రీకృష్ణ పరమాత్మకి తప్పలేని నిందలు మేమెంత అంటూ భగవంతునితో పోల్చుకున్నారు వీళ్ళు. భగవంతుడు అనేవారు ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని కాపాడడానికి కొన్ని పనులు చేసి నిందల పాలయ్యాడు. అంతే తప్ప తప్పు పనులు చేయడానికో లేకపోతే వాళ్ళని మోసం చేస్తూ అక్కడ భగవంతుడు నిందలు పాలబడేది. అండ్ ఇక్కడ ఫైనల్గా వీళ్ళు మేము మళ్ళీ వస్తాం, ఇప్పుడు ఏం మాట్లాడలేమన్నట్టుగా ఏడుస్తున్న బాధతో ఉన్న వాయిస్తో ఈ నందుగారు మాట్లాడారు. అండ్ ఇక్కడ చాలామంది ఈ వీడియో తర్వాత మీరు చేసిన దారుణాలకి, మీరు చేసిన మోసాలకి మొహం చూపించలేని పరిస్థితిలో మీరున్నారు, అందుకే మీరు ఇలా గేమ్స్ ఆడుతున్నారు. ఇన్ కేస్ పొరపాటున ఎవరైనా మీ గురించి తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వీళ్ళని సోషల్ మీడియాలో ఇంత టార్గెట్ చేస్తున్నారా, సోషల్ మీడియాలో వీళ్ళని ఇంత టార్చర్ పెడుతున్నారా అనుకుంటారు. ఈ లెవెల్ యాక్టింగ్లో ఉందన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చాలామంది వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి పోలీస్ నోటీసులు పెడుతున్నాయంట, పోలీసులు వీళ్ళని అప్రోచ్ అవుతున్నారంట. దీనికి కారణం ఏంటో తెలుసా? ఈ నందూస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వీళ్ళు ఆఫీసు పెట్టిన సంగతి తెలిసిందే. అండ్ ఈ ఆఫీసులలో పనిచేసే ఎంప్లాయీస్కి చాలామంది బాధితులు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చూపిస్తున్నారు. ఈ డబ్బు అనేది మధుకర్ వాళ్ళు ఈ ఎంప్లాయీస్కి ఫోన్ చేసి మా అకౌంట్ బ్లాక్ అయ్యాయి, మీరు డబ్బు వేయించుకోండి, ఆ తర్వాత మాకు ఫార్వర్డ్ చేయండి అన్నట్టుగా వీళ్ళు ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు వేయించారన్నట్టుగా చాలామంది ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంప్లాయీస్ ఎందుకు ఇరుక్కుంటున్నారంటే, కొంతమంది బాధితులు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన స్టేట్మెంట్ చూపించినప్పుడు ఆ డబ్బు అనేది పర్టికులర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ అకౌంట్ హోల్డరు వాళ్ళ దగ్గర పనిచేసే ఎవరైనా ఎంప్లాయీ అవ్వడంతో వాళ్ళకి నోటీసులు పెడుతున్నాయి అన్నట్టుగా వాళ్ళకి కాల్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ బయటకు వచ్చి మేమేం తప్పు చేయలేదు, వాళ్ళు ఇలా మమ్మల్ని ట్రాప్ చేశారు, ఎలాగో వాళ్ళు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాబట్టి మా అకౌంట్ ఫ్రీజ్ అయ్యాయి, లేకపోతే మా లిమిట్ అయిపోయింది, మీరు డబ్బు వేయించుకోనని మాట్లాడేవాళ్ళు. అండ్ అంతేకాకుండా వీళ్ళు సోషల్ మీడియా పరంగా వీళ్ళు బాగా సంపాదిస్తుంటారు కాబట్టి ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్ కోసమో ఇలా చేస్తున్నారు అనుకున్నాం, కానీ ప్రజల్ని మోసం చేసి డబ్బు తీసుకుంటున్నారు, దాన్ని మేము వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని మేము ఎక్కడ అనుకోలేదు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా చూపిస్తున్నారు. ఈ ఎంప్లాయీ తరపున కూడా 2 వర్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళకి తెలియకుండా అంటే లక్షలు వీళ్ళ అకౌంట్లో వేయించుకోరు కదా. ఒక బిజినెస్ జరుగుతున్నప్పుడు అక్కడికి చాలామంది వస్తున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నప్పుడు ఎంప్లాయీస్లో ఎవరికొకరికి ఇక్కడ జరుగుతుంది సంథింగ్ ఫిష్ అని కూడా తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎక్కువ జీతాలు ఇస్తారని లేకపోతే కమిషన్లు తీసుకోవచ్చని ఎంప్లాయీస్ కూడా ఈ పని చేయవచ్చు. ఈ ఎంప్లాయీస్ అంతా జెన్యున్గా ఉన్నారని మనం అనుకోని
చెప్పనవసరం లేదు. అండ్ వీళ్ళు నిజంగానే మోసపోయారన్నది కూడా తెలియాలి. ఏదేమైనా కూడా ఎంప్లాయీస్‌కి ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా స్టేట్మెంట్లున్నాయి. ఈ ట్రాన్స్‌ఫర్ అమౌంట్‌ని వీళ్ళు మళ్ళీ మధుకర్ వాళ్ళకి పంపించినట్టుగా కూడా ఉన్నాయి. ఈ టైంలో ఎంప్లాయీస్ కూడా విచారణ ఎదుర్కోవాల్సొస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఫ్రాడ్ జరిగినట్టుగా ఎంప్లాయీస్ తరపున కూడా ఏదన్నా ఫ్రాడ్ జరిగినట్టు తెలిస్తే వీళ్ళు కూడా శిక్షార్హులవుతారు. వీళ్ళపైన స్ట్రాంగ్‌గానే కేసులు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. విచారణ మాత్రం జరుగుతూనే ఉంది. బాధితులు మోసపోయామని చెప్తూనే ఉన్నారు. బయటికి చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా కోర్టులు నిర్ధారించాలి వీళ్ళు తప్పు చేశారా లేదా అన్నది. వీళ్ళు చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో ట్రయల్ జరగొద్దు. సోషల్ మీడియాలోనే తీర్పులు ఇవ్వద్దు. కానీ నిజాలు, బాధితులు అందరూ ఇంత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్ని ఆధారాలు చూపిస్తున్నప్పుడు ఎవరి ఒక సైడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా! అది వీళ్ళకి వ్యతిరేకంగా మారింది. ఏదేమైనా కూడా వీళ్ళు సోషల్ మీడియా పరంగా బయటకు వచ్చి జరిగింది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అయిపోయేది స్టార్టింగ్‌లోనే. వీళ్ళ ప్యాటర్న్ మొత్తం చూస్తే ఎప్పుడు ఏ కేసు వచ్చే ముందు అలాంటి వీడియోలు తీస్తూ వచ్చారు. అంతకుముందు వీళ్ళకి సంబంధించిన ఆఫీసుల పైన దాడులు జరుగుతున్నాయి. ఆఫీసులో మోసపోయే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు మాకు సంబంధించిన ఎలాంటి ఆఫీసులు లేవు. మేము ఎక్కడ కంపెనీలు ఓపెన్ చేయలేనట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ రీసెంట్‌గా ఇలా కొంతమంది వీళ్ళ పైన కేసులు వేయబోతున్నారని తెలిసి పుచ్చిపైన మామిడి పళ్ళు అన్నట్టుగా కూడా కొన్ని వీడియోలు తీశారు. సెటరికల్ వీడియోలు తీయడం వీళ్ళకి అలవాటే. జరగబోయే దాన్ని ముందుగానే వీళ్ళు ఒక వీడియో రూపంలో రెడీ చేసి సోషల్ మీడియాలో వదలడం వీళ్ళకి అలవాటే అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికైనా ఈ నందూస్ వాళ్ళు బయటికి వచ్చి ఇన్ కేస్ వీళ్ళు గనక తప్పు చేస్తే, ఇన్ కేస్ వీళ్ళు గనక డబ్బులు తీసుకుంటే సెటిల్మెంట్ చేసుకుంటే బెటరు. వీళ్ళ ఫ్యామిలీకి బెటరు, అక్కడ బాధితులకు బెటర్ అన్నట్టుగా చాలామంది అంటున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి ఈ నందూస్ వాళ్ళు రీసెంట్‌గా వదిలిన వీడియో గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ నందూస్ వాళ్ళతోటి ఈ ఎంప్లాయీస్ కూడా కుమ్మక్కై ఉంటారంటారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కొస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.